హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ 9th ఫిజిక్స్ సెమిస్టర్ 1లో మోషన్ లెసన్ ఉంది కదా, చలనమైన లెసన్లో పేజ్ నెంబర్ 107లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో 5th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ ఒక ప్రయోగ సమయంలో ఒక స్పేస్ షిప్ నుండి సిగ్నల్ 5 నిమిషాల్లో గ్రౌండ్ స్టేషన్కి చేరుకుంది. గ్రౌండ్ స్టేషన్ నుండి స్పేస్ షిప్ దూరం ఎంత అని అడుగుతున్నారు. సిగ్నల్ కాంతి వేగంతో ప్రయాణిస్తుంది అంటే కాంతి వేగం అంటే ఏమొస్తుంది, 3 × 10⁸ మీటర్/సెకండ్ వస్తుంది. ఇక్కడ మనని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. మనకి డిటిఎస్ ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ టైమ్ ఇంటూ స్పీడ్. ఇక్కడ టైం వచ్చేసి మనకి 5 నిమిషాల్లో ఇచ్చారు. ఇక్కడ మనం వేగం తీసుకున్నప్పుడు మీటర్/సెకండ్స్లో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మినిట్స్ని కూడా మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి. ఇక్కడ ఈ 5 నిమిషాలని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటే 5 × 60 1 minute = 60 seconds కాబట్టి సో ఆ 5 × 60 డిటిఎస్ డిస్టెన్స్ టైమ్ ఇంటూ స్పీడ్. టైం వచ్చేసి 5 × 60 వేసుకుంటారు. స్పీడ్ వచ్చేసి మనకి ఏం వేసుకోమన్నారు, కాంతి వేగం వేసుకోమన్నారు కాబట్టి 3 × 10⁸ వేసుకోవాల్సి ఉంటుంది. 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్గా వేసాను. ఇక్కడ 5 × 6 × 10 కింద రాసుకోవచ్చు కదా, 60ని × 3 × 10⁸. ఇది అర్థమైంది కదా. ఇక్కడ నేను 16 వచ్చేసి 6 × 10 కింద వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నానంటే ఒకసారి చెప్తాను. 10⁹ కింద రాసేసుకోవచ్చు కదా, a⁴m × a⁴m+ ఫార్ములా ప్రకారం రాసుకోవడం కోసం నేను అలా రాసుకున్నాను, టెన్స్ వచ్చేటట్టు. ఇక్కడ చూడండి, 5 × 6 = 30, 30 × 3 = 90. సో 90 × 10 ఈ 10 అనమాట × 10⁸. ఇక్కడ మళ్ళీ 90 ఎలా రాసుకోవచ్చు, 9 × 10 కింద రాసుకోవచ్చు కదా. సో 9 × ఈ 10⁸. సో ఏమవుతుంది, 10⁻10 అవుతుంది. సో 9 × 10⁻10 మీటర్స్ అవుతుంది అనమాట డిస్టెన్స్ వచ్చేసి. a⁴m × a⁴n a⁴m+n. ఆల్రెడీ ఈ ఫార్ములా అయితే అందరికీ తెలుసు కదా. సో ఈ విధంగా నేను చేశాను. ఇందులో కనుక ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనం డిస్టెన్స్ టైమ్ ఇంటూ స్పీడ్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నాం. ఇక్కడ మనల్ని డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఓకేనా. వేగం వచ్చేసి మనం v అనేది ఎలా తీసుకుంటాం, స్పీడ్ అనేది ఇక్కడ ఎలా తీసుకుంటాం, 3 × 10⁸ కింద తీసుకున్నాం. ఓకేనా, అర్థమైంది కదా. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.